హలో గైస్, ఈరోజు మనం మోస్ట్ ఆఫ్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది అలా నీట్ కూడా ఎలా సాల్వ్ చేయాలి అంటే డైలీ కన్సిస్టెంట్గా ఎలా మెయింటైన్ చేయాలి అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అండ్ ఏ క్వశ్చన్స్ చేస్తే మనకి ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు అంటే ఇంటర్వ్యూలో చేసేటప్పుడు మనకి ఈజీగా క్వశ్చన్స్ సాల్వ్ చేసేయగలం. మోస్ట్లీ మనం ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి అని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అడిగారు. సో వాళ్ళందరికీ ఈ వీడియోతో మోస్ట్లీ క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. సో మీరు మనకి ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్లో మనకి చాలామంది చాలా డిఎస్ఏ షీట్ ఇస్తారు. మోస్ట్లీ నేను ఫాలో అయ్యే షీట్ వచ్చేసరికి neetcode.io షీట్. దీనికి లింక్ కావాలో మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీని లింక్ వచ్చేసరికి ఇక్కడ మీకు టోటల్గా మీకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 150 క్వశ్చన్స్ మీరు కనుక ఈ 150 క్వశ్చన్స్ కనుక మీరు కాన్ఫిడెంట్గా చేసేయగలిగితే మీరు డిఎస్ఏలో మీరు పర్ఫెక్ట్ అయిపోయినట్టే. సింపుల్గా మీరు ఇన్ కేస్ మీరు ఈ 2025లో మీరు డిఎస్ఏలో ప్రో అవుదాం అనుకున్నారంటే ఈ 150 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి సరిపోద్ది. మీకు సింపుల్ స్టార్టింగ్ మీరు యారేస్ అండ్ హ్యాషింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ యారేస్ అండ్ హ్యాషింగ్లో మీకు టోటల్గా 9 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 9 క్వశ్చన్స్ మీరు ఇక్కడ మీరు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ మీద క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఆ క్వశ్చన్ మీరు నీట్కోడ్లోకి రీడైరెక్ట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేసి చూపిస్తాను చూడండి. చాలా మీకు ఈ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందంటే జస్ట్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో మనం ఈరోజు వీడియోలో ఈ ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేసి చూపిస్తాను. ఇక్కడ హ్యాషింగ్ అండ్ యారేస్ అండ్ హ్యాషింగ్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది, కంటైన్స్ డూప్లికేట్స్. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే గివెన్ అన్ ఇంటీజర్ array nums return true if any value appears at least twice in an array and return false if every element is distinct. ఇక్కడ ఏం చెప్పాడంటే మీకు ఒక యారే ఇస్తాడు. యారేలో ఎనీ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ అన్నా అట్లీస్ట్ 2 times రిపీట్ అయితే మీరు రిటర్న్ ట్రూ. ఇన్ కేస్ మీకు ప్రతి ఎలిమెంట్ అనేది ఒకసారి వచ్చింది అనుకోండి, అప్పుడు రిటర్న్ ఫాల్స్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే ఎగ్జాంపుల్ 1లో నమ్స్ ఈక్వల్ టు 1 2 3 1. ఇక్కడ మీకు చూసినట్టయితే 1 అనేది 2 times రిపీట్ అయింది. సో మీరు అక్కడ రిటర్న్ ట్రూ ఇవ్వాలి, ఎందుకంటే 1 అనే ఎలిమెంట్ మీకు 2 times రిపీట్ అయింది కాబట్టి. అలాగే మీరు ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే ఏ ఎలిమెంట్ కూడా మీకు 2 times రిపీట్ అవ్వాలి, సో రిటర్న్ ఫాల్స్. సిమిలర్లీ మీరు ఎగ్జాంపుల్ 3 కూడా ట్రై చేయండి. మెయిన్లీ దీనికి మీకు 2 అప్రోచెస్ కింద సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్. ఫస్ట్ బై యూజింగ్ సార్టింగ్. ఫస్ట్ టెక్నిక్ మీరు సార్ట్ ఫంక్షన్ వాడుకుని, అది మీకు సార్ట్ ఫంక్షన్ అనేది C++, జావా, పైథాన్ మీ ఏ లాంగ్వేజ్లో కోడ్ చేస్తున్నారో ఆ ప్రతి లాంగ్వేజ్లో మీకు సార్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ వాడుకుని యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఆర్ సెకండ్ అప్రోచ్ వచ్చేసరికి సెట్ ఆర్ few people may call this as a hash set. ఈ క్వశ్చన్కి మెయిన్గా ఈ 2 డిఫరెంట్ అప్రోచెస్ యూజ్ చేస్తాం. ఫస్ట్ అప్రోచ్ మీకు ఇక్కడ ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే సార్టింగ్ కదా. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అప్రోచ్ యూ కెన్ సార్ట్ ద ఎలిమెంట్స్. మీకు అక్కడ యారే ఆర్ లిస్ట్, మీరు వాట్ వీ కాల్ దిస్ యారే ఆర్ లిస్ట్ యువర్ విష్. మీరు అక్కడ మీకు ఏ ఎలిమెంట్స్ ఇచ్చాడో ఆ ఎలిమెంట్స్ ముందు సార్ట్ చేసాను. యూ కెన్ యూజ్ బబుల్ సార్ట్, మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్, ఆర్ మీరు డైరెక్ట్గా మీరు సార్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది కదా, ఆ ఫంక్షన్ వాడినా పర్లేదు. మీరు జస్ట్ ఆ ఇచ్చిన ఎలిమెంట్స్ని సార్ట్ చేసాను. సార్ట్ చేసిన తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 2 3 and 1 కదా.
సో మీకు ఇక్కడ ఈ ఎలిమెంట్స్ని సపోజ్ సార్ట్ చేస్తారు అనుకోండి, సార్ట్ చేసేస్తే మీకు ఆన్సర్ ఏమవుతుంది 1 1 2 3 ఆఫ్టర్ సార్టింగ్ ది ఎలిమెంట్స్. సార్ట్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ అయింది కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ ప్రతి ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ని చెక్ చేయండి. ఎప్పుడైతే మీకు పక్క పక్కన ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అయినాయో సో దెన్ రిటర్న్ ఫాల్స్, దెన్ రిటర్న్ ట్రూ. రిటర్న్ ట్రూ ఎందుకు మీకు అక్కడ డూప్లికేట్ ఎలిమెంట్ అనేది ఎగ్జిట్ అయింది. సో ఇక్కడ మీరు ఫస్ట్ 1 అండ్ సెకండ్ 1 చెక్ చేశారు, బోత్ ఆర్ ఈక్వల్, సో రిటర్న్ ట్రూ. ఎక్కడైతే మీకు 2 adjacent ఎలిమెంట్స్ ఈక్వల్ అయ్యో దెన్ డైరెక్ట్లీ రిటర్న్ ట్రూ. సో అలాగా మీకు ఫస్ట్ అప్రోచ్ అయిపోద్ది. మీరు నార్మల్గా మీరు బబుల్ షాట్, క్విక్ షాట్ నేర్చుకోండి, అది సెకండరీ. బట్ ఈ క్వశ్చన్ మాత్రం మీకు కోడ్ సింపుల్గా అయిపోవాలంటే మీరు డైరెక్ట్గా మీకు ప్రతి లాంగ్వేజ్లో మీకు షార్ట్ ఫంక్షన్ ఉంటుంది. సో మీరు షార్ట్ ఫంక్షన్ వాడండి. సో జస్ట్ ఇక్కడ మీకు సుడో కోడ్ రాస్తున్నాం. సార్ట్ చేసాను, ఇంకా అక్కడ నమ్స్ ఇస్తారు కదా, నమ్స్ని సార్ట్ చేసాను. నమ్స్ని సార్ట్ చేసేసిన తర్వాత మీకు ఆన్సర్ ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే 1 1 2 3 ఇది మీకు ఆన్సర్ అవుతుంది. దెన్ మీరు ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారు, ఒక ఫర్ లూప్ వేస్తారు. ఫర్ I ఈక్వల్ టు 0 to లెంత్ ఆఫ్ ది యారే, ఆ నమ్స్ యొక్క లెంత్ ఎంత ఉందో అక్కడ వరకు. లెట్స్ సే నమ్స్ డాట్ లెంత్ వరకు. ఇక్కడ మీరు ప్రతి ఎలిమెంట్ చెక్ చేస్తారు. నమ్స్ డాట్ లెంత్ -1 అండ్ ఇక్కడ మీరు ప్రతి ఎలిమెంట్ చెక్ చేస్తారు. nums of I equal to nums of I plus 1. ఎప్పుడైతే మీకు ఇలా ఈక్వల్ అయిందో అప్పుడు సింపుల్గా రిటర్న్ ట్రూ చేసేస్తారు. దట్స్ ఇట్. అలా మీకు ఫస్ట్ స్టెప్ రోజు సాల్వ్ చేసేస్తారు. సింపుల్ ఇంతే కోడ్, జస్ట్ మీకు సూడో కోడ్ ఇది. అండ్ నెక్స్ట్ now coming to second approach using set. ఇక్కడ మీకు సెట్ ఫంక్షన్ ఆల్ మీకు తెలిసి ఉండాలి. అంటే మీకు సెట్ అంటే ఏంటి, జస్ట్ మీకు అది యూనిక్, అంటే సెట్లో డూప్లికేట్స్ ఉండవు. అది మనం సెట్లో డూప్లికేట్స్ ఉండవు. ఆ సింపుల్ ఒక ఫంక్షనాలిటీ తెలిస్తే సరిపోద్ది. సింపుల్గా మీరు మనం మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో తీసుకుందాం. యూ కెన్ ట్రై ఇట్ అవుట్ విత్ ద సెకండ్ ఎగ్జాంపుల్ or third example or whatever you can it. 1 2 3 1 ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా. ఫస్ట్ ఎగ్జాంపుల్కి మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం అనుకుంటే మీరు ఒక ఎంప్టీ సెట్ క్రియేట్ చేసుకోండి. దానికి ఎస్ అనే వేరియబుల్ అసైన్ చేయండి, ఎంప్టీ సెట్ క్రియేట్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన ఫర్ లూప్లో ప్రతి ఎలిమెంట్ ఐటెట్ అవ్వండి. I ఈక్వల్ టు 0 to n-1. n అంటే మీకు ఇక్కడ సైజ్ ఆఫ్ ది యారే. అలా ప్రతి ఎలిమెంట్ ఐటెట్ అవుతూ ఇఫ్ ఇప్పుడు మీరు ఏ ఎలిమెంట్ దగ్గర ఉన్నారో ఆ ఎలిమెంట్ అనేది సెట్లో ఉందో లేదు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ ఇఫ్ nums of I in set S, in case ఆ సెట్లో ఉంటే then simply return true. In case మీరు ఇప్పుడు ఏ ఎలిమెంట్ దగ్గర ఉన్నారో ఆ ఎలిమెంట్ అనేది సెట్లో లేదు, దెన్ అప్పుడు మీకు ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ ఎలిమెంట్ని సెట్లో యాడ్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు, సెట్ డాట్ యాడ్. అంటే మీకు ఇక్కడ ఈ యాడ్ అనే ఫంక్షన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరీ అవుతూ ఈ ఫంక్షన్ నేమ్స్ కూడా మారుతూ ఉంటుంది. కొన్నిట్లో మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు C++ తీసుకుంటే ఇన్సర్ట్ ఉంటుంది. అండ్ అలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్గా ఉంటుంది. అలా మీరు పైథాన్ తీసుకుంటే యాడ్, C++ తీసుకుంటే ఇన్సర్ట్. మీకు డిఫరెంట్ లాంగ్వేజెస్ బట్టి మీ కన్వీనియంట్ ప్రకారం వాడుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, సెట్లోకి యాడ్ చేసేస్తారు దీన్ని ఐని.
నమ్స్ ఆఫ్ ఐని యాడ్ చేసేస్తారు సెట్లోకి. సింపుల్, దట్స్ ఇట్, అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ చేసినలాగే నేను సెకండ్ అప్రోచ్కి నా సుడో కోడ్ రాశాను అండ్ రన్ చేశాను అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఇక్కడ నేను అన్ఆర్డర్డ్ సెట్ తీసుకున్నాను అండ్ దిస్ ఈస్ ఇన్ C++. సిమిలర్గా ఇక్కడ నేను ఒక ఫర్ లూప్ తీసుకున్నా అండ్ స్టార్టింగ్లోనే ఫర్ ఇన్ ఈచ్ ఐటరేషన్ నాకు కావాల్సిన ఎలిమెంట్ అనేది నమ్స్లోనే చూశాను. ఇన్ కేస్ అంటే నేనున్న ఎలిమెంట్ దగ్గర ఆ ఎలిమెంట్ అనేది నా సెట్లో ఉందో చూశాను. ఇన్ కేస్ అది సెట్లో ఆల్రెడీ ఉంటే రిటర్న్ ట్రూ. ఆ సెట్ డాట్ ఫైండ్ ఆఫ్ n. ఫైండ్ ఏంటంటే చేస్తుంది అంటే మన ఇచ్చిన పారామీటర్ అనేది ఆ సెట్లో ఉందని చెప్తుంది. ఇన్ కేస్ అది ఉంది అని అంటే అప్పుడు రిటర్న్ ట్రూ. లేదంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ సెట్లోకి ఆ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం. సో వెన్ కమింగ్ టు టైం కాంప్లెక్సిటీస్ ఫర్ దిస్ అప్రోచ్, మనకి ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ n అవుతుంది. బికాజ్ మనం ఇక్కడ ఫర్ లూప్ రన్ చేస్తున్నాం అండ్ ఫర్ ఈచ్ ఐటరేషన్ మనం ఆల్మోస్ట్ ఇవన్నీ కాన్స్టెంట్ ఆపరేషన్స్. ఎందుకంటే ఇన్ C++ వైల్ యూజింగ్ అన్ఆర్డర్డ్ సెట్, మనం అన్ఆర్డర్డ్ సెట్లో ఏదైనా ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసినా, ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేసినా ఆర్ ఒక ఎలిమెంట్ డిలీట్ చేసినా మనకి టైం కాంప్లెక్సిటీ అట్ మోస్ట్ బిగ్ ఆఫ్ 1 అవుతుంది. బట్ ఇన్ రేర్ కేసెస్, చాలా రేర్ కేసెస్లో మనకి బిగ్ ఆఫ్ n అవుతుంది, చాలా రేర్ కేసెస్లో. బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, ఆల్మోస్ట్ 99.99% కేసెస్లో మనకి ఈ అన్ఆర్డర్డ్ సెట్లో ఆపరేషన్స్ అనేవి ఆల్మోస్ట్ బిగ్ ఆఫ్ 1లో అయిపోతాయి. సో ఈ లాస్ట్ అనేది మనం కాన్స్టెంట్ అనుకుంటే మనం ఫర్ లూప్ చేస్తున్నాం కాబట్టి దానికి మొత్తం బిగ్ ఆఫ్ n అవుతుంది. బట్ వెన్ కమింగ్ టు స్పేస్ కాంప్లెక్సిటీస్, ద స్పేస్ కాంప్లెక్సిటీ ఆల్సో బిగ్ ఆఫ్ n బికాస్ మనం ఇక్కడ సెట్ వాడుతున్నాం, అన్ఆర్డర్డ్ సెట్. అంటే మన నమ్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని అన్ఆర్డర్డ్ సెట్లో స్టోర్ చేస్తున్నాం. సో దట్ మనకి స్పేస్ కాంప్లెక్సిటీ ఉంటుంది బిగ్ ఆఫ్ n. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ సిమిలర్గా ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఇప్పుడు ఇక్కడ హ్యాషింగ్ ఉంది కదా, హ్యాషింగ్ ఆర్ యారేస్లో మనకు సిమిలర్ క్వశ్చన్సే ఉంటాయి అన్ని. ఫస్ట్ 3 మీడియం, ఫస్ట్ 3 ఈజీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీడియం ఉన్నాయి. సో ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ డౌట్ ఉన్నా నాకు ఒకసారి కామెంట్ చేస్తే నేను దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మీకు హ్యాషింగ్ అయిపోయిన తర్వాత 2 పాయింటర్స్, నెక్స్ట్ 2 పాయింట్స్ అయిపోయింది స్టాక్. మీరు ప్యారల్గా మీరు 2 పాయింటర్స్, ఒక క్వశ్చన్ 2 పాయింటర్స్ చేసి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ స్టాక్ కూడా చేసుకోవచ్చు. బట్ కంప్లీట్ బోత్. మీకు స్టాక్లో 7 క్వశ్చన్స్ అండ్ 2 పాయింటర్స్లో మీకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. కంప్లీట్ దిస్ బోత్. ఆ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు 2 పాయింటర్స్ నుంచి బైనరీ సెర్చ్, స్లైడింగ్ విండో అండ్ లింక్ లిస్ట్. మీరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బైనరీ సెర్చ్ అండ్ స్లైడింగ్ విండో ఆల్మోస్ట్ ఈజీగానే చేసేస్తారు, 2 పాయింటర్ అప్రోచ్ లాగా ఉంటుంది. బట్ వెన్ కమింగ్ టు లింక్ లిస్ట్ కొంచెం అడ్వాన్స్ టాపిక్. ఇప్పటి వరకు మీరు యారేస్ మీద చేస్తారు, లింక్ లిస్ట్ మీద చేయాలంటే కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా మీరు అలా చేస్తుంటే మీకు అలవాటు అయిపోతుంది. నేను కూడా సిమిలర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను అండ్ నాకు లింక్ లిస్ట్ మీద కొంచెం గ్రిప్ వచ్చేసింది ఇప్పటికే. సో చేస్తుంటే మీకు అది అలవాటు అయిపోతుంది. అండ్ నెక్స్ట్ లింక్ లిస్ట్ అయిపోయింది, ట్రీస్ అలా కంప్లీట్ చేసేయండి, ఈజీగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ప్లీజ్ కామెంట్ డౌన్. మీకు ఏ క్వశ్చన్ డౌట్ ఉన్నా ఆర్ మీరు సపోజ్ మీకు ఏ కాన్సెప్ట్ డౌట్ ఉన్నా పర్లేదు, మీకు ఎలాంటి కాన్సెప్ట్స్ అన్నా ఐ కెన్ హ్యాండిల్ ఇట్. అంటే ఇన్ కేస్ నాకు రాకపోతే మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను మీకు చెప్తాను, ట్రై చేస్తాను. సో మీకు ఎలాంటి కాన్సెప్ట్ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, hit the like button and please do subscribe and share to your friends. Thank you for watching.